మూన్నాళ్ల ముచ్చట. శుక్రవారం. రాజభూషణం సిగరెట్ నోట్లో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం దిక్కులు చూస్తున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం ఇన్స్పెక్టర్ గారు మగపెళ్లి వారికి అగ్గిపెట్టెలు సప్లై చెయ్యరు కాబోలు అన్నాడు. మీరు ఫిలాసఫీ చదువుతూ సిగరెట్లేమిటంటి, చుట్టైనా బాగుండిపోనన్నాడు. నిధి అన్నగారు రామానందం. హిందూ దేశంలో వేదాంత దృష్టికి బహిర్గత చిహ్నం చుట్ట కాదండోయ్. చుట్ట నా వార్ధక్యానికి చిహ్నం, వార్ధక్యం వేదాంతాలకి చిహ్నం. యవ్వనానికి వేదాంతానికి అతగదు. అతికించడం కొంతవరకు సిగరెట్టు చేయగలదేమోననుకుంటున్నాను. హిందూ ముస్లిం కలయికకి బీడి కాల్చినట్టు అన్నాడు రాజభూషణం. రాజభూషణం ఫిలాసఫీ ఆనర్స్ 2వ ఏడు చదువుతున్నాడు. పట్నంలో మనిషి చాలా ఎత్తరి, కసరత్తు చేసే వ్యక్తికి ఉండవలసిన ఛాతీ ఉంది. కండలు తిరిగిన జబ్బులు అవి కనపడాలని ఒళ్ళు కనిపించ పల్చటి లాల్చీ వేసుకుంటాడు. ప్రపంచాన్ని ధిక్కరించినట్లుగా బయటికి పొడుచుకొచ్చిన గడ్డం, ఏదో కొంటె మాట్లాడేందుకు సిద్ధపడినట్లుగా వంకర తిరిగిన పెదవులు, మాట్లాడేటప్పుడు ఎదరవాడి నెత్తిమీద నుంచి చూసే కళ్ళు. మొత్తం మీద అతను వేదాంతం చదువుతున్న విద్యార్థని ప్రొఫెసర్లే దబ్బుని నమ్మలేకపోతున్నారు. స్కూలులో చదువుకునే రోజులలో 3-0 సమాధానం 0 అని అతను ఒప్పుకోలేకపోయాడు. పదార్థానికి నశింపంటూ లేదు కదా, దాన్ని 0తో గుడిస్తే 0గా నశింపు కావడం సృష్టికే వ్యతిరేకమని వాదిస్తూ వచ్చాడు. చరిత్రలో కూడా ఇట్లాంటి క్లిష్ట సమస్యలే అతనిని ఎదుర్కొన్నాయి. యుద్ధాలకి కారణం ఏమిటి? తిండికోసం కొట్లాట, మొగుడు పెళ్లాం కొట్టుకోవడం, నిజంగా వేరే కూర్చుని తిండి తినడం కోసమే. దీన్నే ప్రబంధ కవులు ప్రణయ కలహం అన్నారు. తండ్రి కొడుకు, అది కుటుంబ కలహం. రాజారాజా, అది మహాయుద్ధం. సరే, తిండి దొరికిందయ్యా, పోనీ తరువాతైనా సుఖంగా ఉంటారా? లేరు. ఎందుకు? తరువాత రాణిల కోసం కొట్లాట. చైనా గోడ, రామేశ్వరం గుడి, తాజ్మహల్ కట్టిన వ్యక్తులకు తిండి తినడం చేతకాదు. పాపం చరిత్ర నుంచి మానవుడు గుణపాఠం నేర్చుకోడు, అన్ని నేర్పుతుందిట చరిత్ర. ఇలా ఉండటానికి కారణం ఏమిటండి అని మేస్టర్లు నడిగితే పుస్తకాల జాబితా తయారుచేసి చదువుకోమని ఇస్తారు. నిలేస్తే కర్మ అనేస్తారు. దేవుడు నిర్ణయించాడు. కాని దేవుడు పాపం మంచివాడు, దయామయుడు, ఆపద్బాంధవుడు, ప్రేమే దైవం. ఈ విషయం యొక్క అంతు కనుక్కుందామని రాజభూషణం చరిత్ర మానేసి ఫిలాసఫీలో చేరిన క్లాసులో ఉన్న ముగ్గురిని ఫెయిల్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలే తీసేసి అసలు ఫిలాసఫీ ఎత్తేస్తారని ఉన్న 2 ప్రొఫెసర్లు హడిలి అందర్నీ ప్యాస్ చేస్తారన్న ధైర్యం ఉండబట్టే రాజా ఫిలాసఫీలో చేరాడని అతని మిత్రులు అంటారు. మరేదైనా ఫెయిల్ కావడం సులభమే కాని ఫిలాసఫీ ఎవ్వరూ ఫెయిల్ కాలేరు మరి అనేసి రాజాని చులకనగా చూసిన వ్యక్తులు కొందరు తమ అభిప్రాయాలని మార్చుకుంటున్నారు. రాజా కొన్ని సమస్యలని బాగా విశదంగా పరిశీలించగలడు. ప్రతిదానికి పునాదులు తవ్వి పేకముక్కలతో కట్టిన తార్కిక భవనాలను కూలదోశాడు. కూలదోయడంలో అతను ప్రతిభావంతుడు. పునాదులు తవ్వితే ఏర్పడిన గోతులను పూడ్చడం అతనికింకామ చేతకాలేదు. వివాహం చేసుకుంటే భావస్వాతంత్ర్యం పోతుందని భయపడి బ్రహ్మచారిగానే ఉంటానంటాడు రాజా. దేవుడు లేడని రుజువు చేయగలం కాని మహాప్రభో చెప్పింది తప్పని రుజువు చేయలేం. ప్రేమ పూర్తిగా నశించిన తర్వాతగాని వివాహానికి మనుషులు అర్హులు కారు. మానవుడి అధోగతికి కారణభూతాలైన శక్తులపై విప్లవం చేసి నశింపు చేయకుండా పురుషుజ్జి ఓ స్త్రీకి కట్టిపడేసి వివాహమనే జైలులో బంధిస్తుంది నాగరికత. మానవ సౌభ్రాత్రానికి శత్రు వివాహం. ఇట్లాంటివి రాజా నమ్మి ప్రచారం చేసే అభిప్రాయాలు. ఇతనికి పెళ్లి చేసి ఈ రోగం చెప్పగా కుదర్చాలని చాలామంది యత్నాలు చేస్తున్నారు, కాని అవి ఇంతవరకు ఫలించలేదు. రాజా దయానిధి 4 సంవత్సరాలుగా కలిసి చదువుకున్నారు. కాని నిధి స్నేహితుడి మాటలకి నవ్వి ఊరుకోవడం తప్ప వాటిని నిజంగా నమ్మి తదనుగుణంగా అతని దృష్టి మార్చుకోవడం జరగలేదు. పైగా రాజాకి వినోదం కోసం మా తప్ప మనుష్యులని తన మార్గానికి తిప్పుకుందామన్న పట్టుదల లేదు. అతని అభిప్రాయాలు అతనికి చాలామంది శత్రువులని సంపాదించి పెట్టాయి. వాటికి తట్టుకొని ఆడుకున్నవాడు నిధి. వారిద్దరూ వేర్వేరు కాలేజీలలో ఉంటున్నా ఆంతరంగికం తగ్గలేదు. తన వివాహాన్ని రమ్మని నిధి వద్ద నుండి ఆహ్వానం రాగానే రాజా వెస్టర్ మార్కు రాసిన పెండ్లి, దాని కథ, కమామిసు హిస్టరీ ఆఫ్ మ్యారేజ్ అనే పుస్తకం చదవడం ప్రారంభించాడు. అతనికి కొన్ని సందేహాలొచ్చాయి. సరే, ఈ పెళ్లికి హాజరై సందేహ నివృత్తి చేసుకుందామని చక్కా వచ్చాడు. సిగరెట్టుని సమర్థించుకునేందుకు రాజా అన్న మాటలు విని దశరథరామయ్య గారు, అగ్నిపెట్టికోసం ఎంత దండకం చదివావయ్యా అన్నారు. ఇంతలో దయానిధి వచ్చాడు. వెనకాలే ఓ కుర్రాడు అరడజను అగ్గిపెట్లు, 2 సిగరెట్టు డబ్బాలు తీసుకొచ్చి పెట్టాడు. చూశారుటండి, మామగారి ఖ్యాతి పోకుండా తనే అగ్గిపెట్లు సప్లై చేస్తున్నాడన్నాడు రాజా అగ్గిపుల్లని వెలిగిస్తూ. వారి ఖ్యాతి నిలబెట్టడం రాత్రి 9:30 నుంచి. ఈలోగా నా పూచి ఏమీ లేదు. నిజానికి లగ్నం 9:38కి అన్నాడు దయానిధి. కాబోయే మామగారిని పరిహసించడం అతనికంత రుచించినట్లు లేదు. ఆ 3 ముళ్ళు పడేవరకు ఆడపెళ్లివారు, మగపెళ్లివారు యుద్ధానికి విడిచిన సేనల మాదిరి ఒక చెప్పరాని శత్రుత్వం ప్రదర్శిస్తుంటారు. ఆడపెళ్లివారు చివరికి ఓడిపోతారు. రాకుమారుడు రాకుమార్తెను తనతో తీసుకుపోతాడు. మాకు రాజ్యం వద్దు బాబు అంటూ వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి లేచిపోతారు. 2 పక్షాల సేనలు తెల్లపోయి సంధి చేసుకుని ఈ ఎడబాటుకి భేదిస్తూ ఉండడం జరుగుతుంది.
కొత్తగా వచ్చిన రాకుమారుడిని చూసిపోవాలని ఆడపెళ్లివారి తాలూకు అమలక్కలు ఒక్కరొక్కరే ఏదో మిషన్ మీద వచ్చి దర్శనం చేసుకుని వెళ్లడం జరుగుతోంది. పెళ్లికొడుకు జంతుశాలలోకి కొత్తగా వచ్చిన సింహం లాంటివాడు. అబ్బో, ఎంత జాలో! అల్లా బక్కలాగుందేం. ఎక్కడ్నించి తెచ్చారో ఎంతో. అబ్బే, 3 పూట్ల తిండి పెట్టి 3000 టండి. పెళ్లికొడుకు ఏదో అంటున్నాడు. ఉండండి, సింహం గర్జిస్తోంది. అవి అమ్మలక్కల గుసగుసల సారాంశం. టైమెంతండి అంటూ వెంకటాద్రిగారు పెళ్లికొడుకు విడిదిలోకొచ్చాడు. దశరథరామయ్యగారు ఆయన్ని దయచేయండి అంటూ ఆహ్వానించారు. వెంకటాద్రిగారు పెళ్లి పెద్ద సబ్ ఇన్స్పెక్టర్ పనిచేసి కొంతకాలం కిందటే రిటైర్ అయ్యాడు. ఆయన ఉద్యోగం చేస్తున్న రోజులలో తమ్ముడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాడని కొంచెం బాధపడినా ఇప్పుడు రిటైర్ అయ్యాడు కాబట్టి కాస్త గర్వపడుతున్నట్లు కనపడతాడు. ఆయన చేతుల మీద చాలా పెళ్లిళ్లు జరిగాయి. అరుగురు మగపిల్లలు, అన్నీ మగ పెళ్లిళ్లే చేసిన దజ ఆయనలో ఇంకా ఉంది. అరుగురు మగపిల్లల్ని కని పోలీసు దళాలని బలపరిచినందుకే ఆయనకి ప్రభుత్వం వారు రావ్సాహెబ్ ఇవ్వాల్సిందని ఒకప్పుడు వాదించేవాడు. కాని పిల్లలకి ఆ ఉద్యోగాలు లభించనన్న ఇప్పుడు ఆ వాదం వదులుకున్నాడు. ఆడపిల్ల ముచ్చట కోసం తమ్ముడు కూతుర్ని తన దగ్గరే చాలా కాలం ఉంచుకున్నందువల్ల ఈ పిల్ల పెళ్లికి ఆయన బాధ్యత మరింత ఎక్కువగా ఉంది. నా గడియారం ఆగిపోయిందండి అన్నాడు దశరథరామయ్యగారు. అబ్బా, అప్పుడే 9 అంటూ వెంకటాద్రిగారు తన చేతి గడియారాన్ని ఊడదీసి పరిశీలిస్తున్నాడు. ఆయనకి కొంచెం చెవుడని తేలిపోయింది. రాజా ఆయన దగ్గరగా వెళ్లి మీ గడియారాన్ని కూడా రిటైర్ చేసి పింఛనిప్పిద్దురు అన్నాడు. ఊడగా మిగిలిన పళ్లతో వెంకటాద్రిగారు వింతగా నవ్వారు. నా దాంట్లో 8:30 అయింది అన్నాడు నిధి అన్నగారు. రామానందం తమది అని వెంకటాద్రిగారు తమ్ముడి కాబోయే అల్లుడిని సంబోధించాడు. ఈ గడియారం అతనిది కాదు, నాది కాసేపు ఎదురు పెట్టుకున్నాడు. మామగారు మంచి గడియారం ఇప్పించాలి అన్నాడు రాజా. ఓ సింతే కదయ్యా, వెధవ గడియారం అన్నాడు వెంకటాద్రిగారు. వెధవది వద్దులండి, మంచిది తెప్పించండి. వెంకటాద్రిగారు రాజాకి దగ్గరగా జరిగి కొంచెం కన్ను మెదుపుతూ అలకపాన్పు మీద అది ఇంకా పేలేసి పుచ్చుకోండి, మా అబ్బాయిలు ఊడేలా అన్నాడు గర్వంగా. తమ్ముడు అంత ఖర్చు చేసే మనిషి కాదని, ఇప్పుడు ఆయన చేత కొంత ఖర్చు చేయించాలని బయలుదేరిన ఉద్యమంలో పాల్గొంటం వెంకటాద్రిగారి సరదాలలో ఒకటిగా ఉంది ప్రస్తుతం. వెంకటాద్రిగారికి తమ్ముడు మాధవయ్య గారికి చాలా పోలికలున్నాయి. ఇద్దరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులే. ఇద్దరూ ఆస్తులు గడించారు. రౌడీ మూకల గుండెలలో